అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆగస్ట్ వస్తుంది. సో మన గణపతుల పండుగ స్టార్ట్ అవుతుంది. మనం ఇవాళ గణపతి బుక్ చేయడానికి అయితే పోతున్నాం. మా యూత్ తరఫున. మా యూత్ తెలుసు కదా, చలిగల్లో అందరికీ ఫేమస్ అయిన యూత్. లాస్ట్ టైం అందరికన్నా పెద్ద గణపతి మేమే తెచ్చినాం. ఈసారి చూడడం అంతకన్నా మంచిగా ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలని, అందరికన్నా యూనిక్ గా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకోసమే కొత్తగా ట్రై చేద్దామని అందరికన్నా ముందే గణపతి బుక్ చేయడానికి పోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా, మా ఇంటి కాడ నుంచి వెళ్ళి. మా ఫ్రెండ్స్ అక్కడ కలుస్తా ఉన్నారు. గడిముంగటికి పోయి గడిముంగటి ఉంటా ఉన్నారు. మరి వాళ్ళు గడిముంగటి ఉంటారా లేకపోతే చాయ్ హోటల్ ఉంటారా తెలియదు. లెట్స్ గో. సో ఫ్రెండ్ కలిసి వెళ్తున్నాం. ఇక గ్యాంగ్ ఇక్కడ ఉంది, మా మిత్ర బృందం. పాడు గణపతి కాడికి గణపతి బుక్ చేయబోదామంటే వీళ్ళు లూడో ఆడుతురు. పోదాం రారా అంటే మరి ఇంకెవ్వరు రావాలి? మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్? ఆడియన్స్ కావాలి. రెడీయా గణపతికి? ఎందుకు దాచుకుంటున్నామా నువ్వు? అందగా నేను స్టార్ట్ అయినా చలిగాల నుంచి వెళ్ళి ఇంకిద్దరు ఉన్నారు. వీడిని రమ్మని వస్తలేడు. ఏడుస్తుండు. అయ్యో మామూలు సబ్సిడీలో ఫ్రీలా పెట్రోల్ ఓపించుకొని వచ్చి యూత్ తరపున, లేకపోతే మీరు సొంతంగా పైసలు ఇస్తారా? సొంతమా? నువ్వురా సొంతమా? యూత్ తరపున సబ్సిడీడా? శేఖర్ బాబాయ్ నువ్వురా సబ్సిడీ. స్టార్ట్ అయింది, వెళ్తున్నాం చలిగాల నుంచి వెళ్ళి. ఏమన్నా చెప్పాలనుకుంటున్నాం మా ఆడియన్స్కు? మీరు ఆనందం మేము పోతున్నాం, మేమే సెలెక్ట్ చేస్తాం. మళ్ళీ ఎవడే మాట్లాడాలి? గట్టిగా మాట్లాడమా? వినపడ్డది కానీ బాబా నువ్వేమన్నా మాట్లాడతావా? ఏం మాట్లాడు? గణపతిని సెలెక్ట్ చేస్తావా లేకపోతే సప్పుడు ఇక్కడ ఉంటావా? స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వర్షం స్టార్ట్ అయింది. చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి. వర్షం ఎక్కువ అవుతుంది. వర్షం వస్తుంది. స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వర్షం స్టార్ట్ అయింది. కొంచెం స్పీడ్ పోవాలి మనోళ్ళు. ఈ ఊరు ఏ స్టార్టింగో చెప్పండి, కామెంట్లలో చెప్పండి. కామెంట్ రూపంలో ఇది ఏ ఊరు స్టార్టింగో కామెంట్ చేసిన వాళ్ళకు ఒక లడ్డు. మన బడ్జెట్ ఎంత? బడ్జెట్ 1000 కోట్లు. గణపతికి రా. తెలంగాణ బడ్జెట్ అడుగుతలే. గణపతి ఎంత? ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నా. 6 లక్షలు. 6 లక్షల మన బడ్జెట్. వినాయకుడి బడ్జెట్ అడుగుతున్నాం. మొత్తం వినాయకుడి బడ్జెట్ ఈసారి 6 నుంచి 7 లక్షలు బడ్జెట్ మనది. యూత్ కొత్తలో ఉందామా అందరికి? మన టీ షర్ట్లను ఈ ప్యారగాన్ చెప్పులు, ప్యారగాన్ మొత్తం కాటన్. అదే హాయ్రా బాయనా? ఎట్టుపోతుర్రు? గణపతి కొన్నారా? చూడటానికేనా కొన్నారా? అడ్వాన్స్ ఉన్నాయా పైసలు? బండి ఏమో దిగుడేనా? ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పండి మీ బడ్జెట్ ఎంత? ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ఎంత? 150. ఫీట్సా లేకపోతే పైసలా? ఓకే అంతే అంటవా? మినిమం ఉండాలి. చెట్లు గణపతికి మంటలు పోసుడు అంటుండీడు. గణపతి కోసం మన గణపతి పెద్ద గణపతి అవుతాం కదా. అవును చూడలే నేను. కొరుట్ల ఎంటర్ అవుతున్నాం. కొరుట్ల ఎంట్రన్స్లో ఏముండదు. కొరుట్ల దాటిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతాయి అసలు ముచ్చట. సో చిన్నప్పుడు ఎంతమంది టెంపుల్ను ఊకే విజిట్ చేసేవాళ్ళు? సాయిబాబా గుడి కొరుట్ల. సో మేమైతే బాగా సార్లు వద్దుంటివి చిన్నప్పుడు. జై శ్రీకృష్ణ. కొరుట్ల. సో కొరుట్లకైతే ఎంటర్ అయినాం. బస్ స్టాండ్. గణపతుల కాడికి వచ్చేసినాం, ప్లేస్ కాడికి. మా వాళ్ళ బండికి ఏమైంది? ఏమైంది రా? ఏమైంది?
గాయస్ లాస్ట్ ఇయర్ మన గణపతి ఎస్ఎస్ కళా ఆర్ట్స్ నుంచి బుక్ చేసినాం. సో ఈసారి ఏమైనా కొత్త యూనిక్ గేమ్ అని ఉంటే చూద్దాం రండి. మరి అటు లోపలికి పెద్ద పెద్ద గణపతులు మంచిగా వేస్తారు. లాస్ట్ ఇయర్ గణపతులు ఇదే సేమ్ మోడల్, ఈ మోడల్ సేమ్ ఇదే మోడల్ ఈ టైము ఇంకా పెద్దది. సో లాస్ట్ టైం కన్నా పెద్దది కానీ బడ్జెట్ బాగానే చెప్తుర్రు. ఓ గణపతులు మాత్రం ఒక్కొక్కటి గోంత పెద్దగా ఉన్నాయా. ఇవి లేవట్టాలంటే పెద్ద క్రేనే కావాలి. ఇది లేవట్టాలంటే లాస్ట్ టైం క్రేన్ వచ్చింది, క్రేన్ మాట్లాడినాం. ఈ సంవత్సరం క్రేన్ తప్పది. మాట్లాడాలా ఏమన్నా చెప్పాలనుకుంటున్నాం? గణపతులను చూసి ఏమనుకుంటున్నాం? కొంచెం ఏమైనా కొత్త ఉంటే మంచిగా ఉంది. కానీ ఇంకా గుర్రంది మంచిగా ఉన్నట్టుంది. గుర్రంది కొంచెం డిఫరెంట్ గా బాగుంది. ఈ గుర్రంది కొంచెం యూనిక్ గా అండ్ కొత్తగా ఉంది. అంటే లాస్ట్ ఇయర్ అయితే చూడలేదు ఇక్కడ. ఒక 5 బొమ్మలే ఉన్నాయి. సో ఇందులో నచ్చలేవు ఎందుకంటే అన్ని సేమే ఉన్నాయి. వేరే దాంట్లో కోసం వేరే చాలా ఉన్నాయి కొరట్లలో కాబట్టి వేరే దాంట్లో చూద్దాం. ఇంకేవి రెడీ కాలేవు. చూడొచ్చు మీరు. ఇగో 5 తలకాయది, 5 తలకాయల గణపతి. ఏది రగ్గిదా? ఇదే కదా లాస్ట్ ఇయర్ గణపతి. దుర్గమ్మ గణపతులు అయిపోయినాక వెంటనే దుర్గమ్మ రెడీ. ఇప్పటి నుంచి రెడీ అవుతుంది అమ్మవారు. పెట్రోల్ లీక్ అవుతుంది. ఇక ముగ్గురం పోతున్నాం. ఇక ఏం చేద్దాం? ఫ్రెండ్ ఆడ ఒకటి చెప్పిండు, శంకర్ కళార్ట్స్ అట మంచిగా ఉంటాయని చెప్పిండు. అటు పోతున్నాం. నారాజ్ బావా నువ్వు కూర్చున్న వాళ్ళు గాలంతా వీకింది. కెటర్లానే కొత్త నీ కోరుట్ల రోజు మీరు పెద్ద పెద్ద గణపతులు శంకర్ కళార్ట్స్కి అయితే వచ్చినాం. మరి ఈడనైతే గణపతులు ఇంకా స్టార్ట్ అయ్యలేరు వాళ్ళు. మామూడు శంకర్ కళార్ట్స్ అన్నాడు, ఇక్కడనైతే గణపతి స్టార్ట్ కాలేవు. చూద్దాం లోపలికి పోయి. శంకర్ కళార్ట్స్ ఇది ఇప్పుడే స్టార్ట్ చేసారు వర్క్. ఇక్కడ ఉన్నాయి అన్ని పెద్ద గణపతి. వేరే వాళ్ళ యూట్యూబ్లో చూసినాం. ఇది నాగ్పూర్ నుంచి వెళ్ళి సేమ్ ఇట్లాంటిదే, కాకపోతే ఇది కాదు, అది కొంచెం కోపంగా ఉండే గణపతి. శంకర్ కళార్ట్స్లో అంతా మేము అనుకున్నట్టుగా ఏం లేదు. పక్కన అడుగుతామని పోతున్నాం. దీని పక్కనే ఇంకొకటి ఉంది, దాంట్లో చూస్తున్నాం. సో లెట్స్ గో. ఏ గణపతులు ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేవు. రంగులు అవి ఏం అంటే హారాలు రంగులు ఏం కంప్లీట్ కాకపోవడం వల్ల నిరాశతోటి మేము బయటకు వస్తున్నాం. చూస్తున్నాం అంటే డిఫరెంట్ మనము అచ్చులతోటి తెలుసుకోవచ్చు కదా ఏది మంచిదో ఏది అంటే ఓల్డ్ మోడల్ ఏది న్యూ మోడల్ అవే చూస్తున్నాం. ఇప్పటికి ఒక 4-5 చూసినాం. ఇంకున్నాయి చాలా ఉన్నాయి కొట్లలో. సో లాస్ట్ అండ్ ఫైనల్ పెద్ద షెడ్. ఇక ఇంట్లో ఏమైనా యూనిక్ ఉంటే ఇంట్లో చూడాలి. సేమ్ బొమ్మలు ఉన్నాయి కాబట్టి మరి మా వాళ్ళు ఏముంటారో చూడాలి. చూడొచ్చు. నేను 5.6 ఉంటుంది గణపతి. అంటే లాస్ట్ టైం కన్నా చిన్ననే ఉంది గణపతి, అంత పెద్ద ఏం లేదు. అయ్యయ్యో ఇందులో కూడా నచ్చక వెళ్ళిపోతున్నారే. ఇక్కడ పెరికి రోజు అంటారు కానీ చూద్దాం. ఇంకొక 2 ఉన్నాయి లాస్ట్, అవి చూసుకొని జై బోలా గణేష్ మహారాజ్కి జై అనుడే. ఇక కాలు మీద కాలు గణపతి, చూసిన గణపతి. ఈ గణపతి పాత గణపతులు ఇవన్నీ. సో మాత జై మాత, జై మాతది దుర్గామాత చూడొచ్చు మీరు. శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. సో వినీష్ కళా ఆర్ట్స్, ఇందులో మాత్రం గణపతులు వేరే ఉన్నాయి. పెద్ద గణపతులు కావాలనుకున్న వాళ్ళు పక్కా ఇది విజిట్ చేయండి ఒకసారి, సూపర్ ఉన్నాయి. మొత్తానికి
గణపతికి అయితే బాగా లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా వచ్చారు, ఇద్దరు సార్లు లేట్ వచ్చారు. అరే లేట్ వచ్చినందుకు మీకు ఫైన్ రా రే, లేట్ వచ్చినందుకు ఫైన్. బాలకృష్ణ బాబులేక ఇట్లా మెడ మీద పెట్టి తిప్పురా. అదులు చూసి చూసి అలసిపోయి లూడో ఆడుతున్న మా మిత్ర బృందం. ఫైనల్లీ మా గణపతిని సెలెక్ట్ చేసినాం. సూపర్ ఉంది గణపతి. సో నెక్స్ట్ వీడియోలో మా గణపతి రివ్యూ చేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.